హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ క్రేజీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 5 మినిట్స్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూడండి. ఫస్ట్ మనం భగవాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అన్ని గరం మసాలాన్ని వేసేసుకోవాలి. మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం జీరా అనేది వేసుకోవాలి. తర్వాత మన ఛాన్స్ ఫ్రెండ్స్, బగారాకులు ఉంటే వేసుకోవాలి, లేకపోతే ఎక్స్క్యూజ్ చేసేద్దాం. తర్వాత ఒక 5 మినిట్స్ బాగా తిప్పేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి అనేది అది కూడా కట్ చేసుకుని బాగా తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. అది కూడా బాగా వేట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అవి కూడా ఒక 5 మినిట్స్ బాగా తిప్పేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే వేసేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నో ఛాన్స్. మన ఇంట్లో ఈరోజు పుదీనా మాత్రం ఉంది కాబట్టి పుదీనా మాత్రం వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా వేసుకోవాలి, కానీ ఇంట్లో లేదు కాబట్టి వేసుకోలేదు ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, అది కూడా 5 మినిట్స్ తిప్పేసుకోవాలి. అది తిప్పేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మనం వాటర్ అనేది పోసేసుకుందాం ఫ్రెండ్స్. పోసేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక ఇట్లా బాయిల్డ్ అయిపోతుంది. బాయిల్డ్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసుకుందాము. అది మనం ఏంటంటే క్వాంటిటీ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్, 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ అని ఉంటుంది. మన ఇంట్లో ఈరోజు 2 గ్లాసెస్ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకుందాం. వేసేసుకున్న మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత అది కూడా ఒక 5 మినిట్స్ బాగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ కిందది పైనది రాకుండా మొత్తం క్వాంటిటీకి రావాలి కదా, అందుకని మొత్తం తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మన బగారా రైస్ ఇలా అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో కర్రీ లేకపోయినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఉట్టి కర్డ్తోని తినేయచ్చు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తొందరగా ఇంట్లో కర్రీస్ లేకపోయినప్పుడు ఇలా ట్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో బగారా రైస్ ఇలా అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్.